సో ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు. సో మనకి ఎన్నో రకాల భయాలతో మనము జీవిస్తూ ఉంటాం కదా. ఎన్నో రకాల భయాలు, కొన్ని భయాలు చెప్పండి. ఎన్నో రకాల భయాలతో మనం జీవిస్తూ ఉంటాం. కొన్ని భయాలు చెప్పండి. ఎగ్జామ్ అంటే భయము, జాబ్ వస్తుందో రాదో అని భయము, ఇంకా అనారోగ్యం అనే భయము, ఇంకా అన్ని భయాల కంటే పెద్ద భయం ఏంటి? ప్రాణభయం. వెరీ నైస్. పోతానేమో అనే భయము. ఇంకా కానీ నిజానికి విశ్వాసకు ఉండాల్సిన భయం ఏంటి? నిజానికి విశ్వాసకు ఉండాల్సిన భయం ఏంటి? ప్రాణ భయం కంటే. ఎవరో భలే మాట చెప్పారు, దేవుని భయం అంట. వెరీ నైస్. ఎవరు చెప్పారు? సెలవుమకి చెప్తున్నా. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా ఉండాల్సిన భయం ఏంటి? ఆరోగ్యకరమైన భయం. చెప్పండి. విడవబడతానో ఏమోననే భయం కదా. ఒకవేళ రేపు రెండో రాకడ వస్తే ఉంటామో, దేవుడు యేసుక్రీస్తు తీసుకెళ్తాడో. ఆ భయం ఉండాలంటారా? ఉండదంటారు? ఉండాలి. ఉండకపోతే ఇంక మనల్ని ఎవరు ఆపలేడు ఇంకా కదా. సో అది మంచి భయం కదా. నేను లేవనెత్తబడాలి అనుకునే భయం. ఓకే, ఒకవేళ దేవుడు తీసుకుంటే ఆయనతో కూడా ఉంటానా ఉండనా అనే భయం ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు, తప్పులేదు. ఓకే, దాని గురించి ఆలోచన కలిగి ఉండడం తప్పు కాదు. ఓకే, అయితే దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంటూ, సో మరణం కంటే మనం భయపడాల్సింది ఏంటి? ఎక్కువ రక్షణ గురించి కదా, సిద్ధపాటు గురించి. ఓకే, సో అవి చాలా. ఓకే, చాలా రకాల భయాలు ఉన్నాయి కదా. చాలా రకాల భయాలు ఉన్నాయి. జనాలంటే భయము, మాట్లాడాలంటే భయము. ఓకే, సో ఇక్కడ కీర్తనాకారుడు పర్టికులర్గా ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో ఆయన ఒక భయం గురించి మాట్లాడుతున్నాడు. ఏ భయం అంట? కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. మనోడు కుట్ర నుంచి భయపడుతున్నాడు. కీర్తనాకారుడు దేని గురించి భయపడుతున్నాడు? కుట్ర గురించి భయపడుతున్నారు. సో కుట్ర చేసే వ్యక్తుల గురించి భయపడుతున్నారు. కుట్ర అంటే ఏంటి? సో కొన్నిసార్లు మేలు చేసినట్టే ఉంటారు, కానీ వాళ్ళు మనకి కీడు చేస్తారు. సో అటువంటి వ్యక్తుల గురించి కీర్తనాకారుడు భయపడుతున్నాడు. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి దాచుము. ఏం చేస్తారంట వీళ్ళు? కీడు చేయవారు, దుష్టక్రియలు చేయవారు ఏం చేస్తారంట? ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. కత్తికి పదును పెట్టినట్లు. కత్తికి పదును పెడతారు కదా, మంచిగా బాగా. నాలుకలకు పదును పెడతారంట. ఎట్లా ఉంటుందేమో మరి. అంటే కొంతమంది భలే తెలివిగా మాట్లాడతారు. ఎంత తెలివిగా మాట్లాడతారంటే 20 సంవత్సరాలు గుర్తుండిద్ది అన్నమాట. ఓకే, ఇంకా మనిషి లేవనీయకుండా మాట్లాడతారు కదా. సో చూడండి, చాలా విచిత్రం కదా. నాలుకను కత్తితో పోలుస్తున్నాడు. కొంతమంది మర్డర్ చేస్తారంట. ఎట్లా చేస్తారంట? నాలుగుతో మర్డర్ చేస్తారంట. ఎలా మర్డర్ చేస్తారంట? నాలుగుతో మర్డర్ చేయడం తెలుసా మీకు? నాలుగుతో ఎలా మర్డర్ చేస్తారు? నాలుగుతో చంపేస్తారంట కొంతమంది. ఎలా చంపుతారు? నీకు ఆయన గురించి తెలుసా? నీకు ఆమె గురించి తెలుసా? అరే నీకు ఇంకా తెలీదా? ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉంటున్నావు అన్నారు. అరే అందరికీ తెలుసు. ఎవరి గురించి కావాలి చెప్పు, నేను చెప్తాను అంటారు కదా. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు తమ నాలుకలకు వాళ్ళు పదును. కీర్తనలు 58:7 చదవండి. కీర్తనలు 58:7.
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. బాణములను సంధింపగంట, బాణాలంట. ఏం బాణాలు? ఓకే, మత్తయి సువార్త 5:21-22 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:21-22 చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఓకే, నరహత్య చేస్తే శిక్ష ఉంటుంది అని మీకు తెలుసు కదా. నరహత్య చేస్తే శిక్ష ఉంటుందని మీకు తెలుసు కదా. అంటే మర్డర్ చేస్తే శిక్ష ఉంటుందని మోషే చెప్పాడు. 10 ఆజ్ఞల్లో ఉంటుంది ఒక ఆజ్ఞ ఏంటిది? నరహత్య చేయవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు చూడండి ఏమంటున్నాడు. నెక్స్ట్ 22 వచనం చదవండి. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద తన కోపపడు ప్రతివాడు విమర్శకు లోగను. అంటే ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? నరహత్యని, సహోదరుని మీద కోపపడ్డాన్ని సమానం చేశాడు. ఇంకా కింద చూస్తే దుష్టుడా అని మాట్లాడితే, ఓకే వ్యర్థుడా అని మాట్లాడితే వాడు విమర్శకు లోనవుడు. అంటే దేవుడు హత్యని, నరహత్యని దేంతో ఈక్వేట్ చేస్తున్నాడు? మాటతో ఈక్వేట్ చేస్తున్నాడు. ప్రమాదకరమైన మాటతో, ఇబ్బందికరమైన మాటతో, గాయపరిచే మాటతో. అంటే దాని అర్థం ఏంటి? కత్తికి నాలుకకి సంబంధం అక్కడ యేసుక్రీస్తు పెట్టేశాడు. నరహత్యకి మాటకి దేవుడు సంబంధం పెట్టేశాడు. అందుకనే కీర్తనాకారుడు కూడా ఒకటి కత్తికి పదును పెట్టినట్టుగా తమ నాలుకలకు పదును పెట్టదు. ఎందుకు పదును పెడతారంట? 4వ వచనం. ఎందుకు పదును పెడతారంట? ఎందుకు పదును పెడతారంట? చూడండి. ఎంత యథార్థవంతులను కొట్టవాలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక కీడు చేయువారు ఏం చేస్తారంటే యథార్థవంతులను, కొంచెం దేవునికి భయపడేవారిని, కొంచెం దేవుని కోసం నమ్మకంగా బ్రతికేవారిని, కొంచెం పవిత్రంగా బ్రతికేవారిని ఏం చేస్తారంట? కొట్టవల్లని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధిస్తారంట. మాటలు ఎట్లాంటివి? బాణాలు లాంటి మాటలు మాట్లాడతారు. భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టేది. అరే నేను ఇలా మాట్లాడతానంటే, నేను తప్పు మాట్లాడతానంటే, నేను ఒకటి వ్యతిరేకంగా మాట్లాడుతానంటే, ఒకరిని గాయపరిచేటట్టు మాట్లాడుతానంటే, ఒకరోజు నేను దేవునికి సమాధానం చెప్పాలి. నేను వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి దేవునికి సమాధానం చెప్పాలి అన్న భయం ఏమి వాళ్ళకి ఉండదంట. ఎంత మాట అంటే అంత మాట మాట్లాడతారు. ఎలా పడితే అలా వాళ్ళు మాట్లాడతారు. బాణములుగా సంధిస్తారంట. ఏం మాటలు? చేదు మాటలను. అంటే చేదు అంటే ఏంటి? అబద్ధపు మాటలు మాట్లాడతారు. ఇంకా ఏం చేస్తారంట? 5వ వచనం. ఇంకా ఏం చేస్తారంట? వారు దురాలోచన దృఢపరుచుకుందరు. చాటుగా అనేది 2 సార్లు వచ్చింది కదా. 4వ వచనంలో చాటైన స్థలములలో, చాటుగా అంటే తెలివిగా, చాలా కన్నింగ్గా, చాలా కుయుక్తితో ఏం చేస్తారంట? ఉరులు నొడ్డుటకు యోచించుకొనుచు మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకున్నారు. అరే మనం ఇట్లా కుట్రలో పన్నుతున్నాం, మనం ఫోకస్డ్గా ఒక వ్యక్తిని ఇట్లా గాయపరుస్తున్నాం. అరే దేవుడు చూస్తాడు, మన ఆలోచనలను దేవుడు చూస్తాడు, మన మాటలను దేవుడు చూస్తాడు, మనం చేసే పనులను దేవుడు చూస్తాడు అన్న భయము వీళ్ళకి ఉండదంట. ఇంకా ఏమనుకుంటారంట? మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. దురాలోచన దృఢపరచుకొందురు. అరే నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే వాడికి ఇంకో 4 కలుస్తారనమాట. భలే వచ్చింది ఈ ఆలోచన, ఎస్ ఇదే చేద్దాం. మీకు ఎవరు గుర్తొస్తున్నారు ఇది చదువుతుంటే? దానియేలు
దానియేలు విషయమై అక్కడున్న సంస్థానాధిపతులు వాళ్ళందరూ అసూయ పడి ఏం చేస్తారు? మొదట ముగ్గురు అసూయ పడతారు. వాళ్ళని మిగతా వారిని కలుస్తారు. తెలుసు కదా మీకు. వాళ్ళందరూ కలిసి ఒక మంచి ప్లాన్ వేస్తారు. ఏం వేస్తారు? అరే మనం వీడిని ఎక్కడ పట్టుకోలేము. ఎక్కడ పట్టుకోగలం? కేవలం ఆత్మీయమైన జీవితంలో, ప్రార్థనలోనే మనం తిని పట్టుకోగలం. కాబట్టి మనం ఒక జీవో తీసుకొని వద్దాం, మనం ఒక రూల్ తీసుకొని వద్దాం. ఏమని తీసుకొని వద్దాం? ప్రతి ఒక్కరు ఎవరు ప్రార్థన చేయడానికి వీలు లేదు అని ఒక జీవం తీసుకొని వద్దాం. వాళ్ళకి తెలుసు దానియేలు ఇటువంటివి వినడు అని. కావాలని కుట్ర పని అలా ఎవడైనా చేస్తే వాడిని సింహాల బోన్లో వెయ్యాలి అని మొదట ఒకళ్ళిద్దరు అసూయపడ్డారు. కానీ తర్వాత ఒక గ్యాంగ్ తయారయ్యారు. చాలామంది కలిసి మంచి ప్లాన్ వేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, వారు దురాలోచనను దృఢపరుచుకొందరు, చాటుగా ఉరులు నొడ్డుటకు యోచించుకొనొచ్చు, మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకుందరు. ఇంకా ఏం చేస్తారంట? 6వ వచనంలో, వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయములను స్థిరపరచుకొందరు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. అంటే ఏంది? చెప్పేయని నమ్మబాకు అని. ప్రతివాని హృదయాంతరంగము అగాధము అంటే లోపల ఏముంటుందో నీకు తెలీదు. బయటకు వచ్చేదే కాదు, లోపల ఎంత లోతుందో నీకు తెలీదు. వాక్యం చెప్తుంది ప్రతి మనిషిని ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ఏమండి, ఇటువంటి మనుషుల మధ్య బతకగలమంటారా? ఉపాయాలు, చాటు, ఉరులు, కత్తి, నాలుక, దుష్టాలోచనలు, దుష్టక్రియలు, చేదు మాటలు, బాణములు, ఇటువంటి మనుషుల మధ్య మనము బ్రతకగలమంటారా? అయితే ఏంటి? అయితే దేవుడు చూస్తూ ఉంటాడా? కాదు. 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. 8వ వచనం, వారు కూలెదరు, వారు కూలుటకు వారికి నాలుకే కారణం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో పర్ఫెక్ట్ యాప్ట్ అన్నమాట. నేను ఆలోచిస్తూ ఉన్నాను, మీకు సంగతి తెలుసా? ఏమవుతుంది? మన దానియేలుని సింహబోన్లో వేస్తారు, కానీ సింహాలు తింటాయా? తినువు. రాజుగారు వస్తారు, దానియేలు నీవు సేవించుతున్నా నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతాడు. అప్పుడు అవును రక్షించానని దానియేలు సమాధానం ఇస్తే దానియేలుని బయటికి తీసుకొని వచ్చిన వెంటనే ఎవరిని అడగడు రాజు. ఇంకెవ్వరిని అడగకుండానే ఎవడైతే కుట్ర పన్నారో, ఎవడైతే ఈ ప్లాన్ వేసాడో వాళ్ళందరినీ, ఇంకో సంగతి తెలుసా? వాళ్ళందరినైతే ఒక రకం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యలని కూడా సింహబోన్లో పడేస్తాడు. వాళ్ళు కిందకు వచ్చేలోపే సింహాలు వాళ్ళని భయంకరంగా తినివేసినాయి. ఏమండి, ఇప్పుడు చూడండి, వారు కూలుటకు వారి నాలుకే కారణం. అంటే ఇప్పుడు చూడండి, జాగ్రత్తగానండి. పాపం దానియేలు బాగా పనిచేస్తున్నాడని దానియేలుని ఆయన హై పొజిషన్లో పెడుతున్నాడు. సరే, పెడితే పెట్టాళ్ళారా, దానియేలు దగ్గర నుంచి మనం కొంచెం నేర్చుకుందాం, మనం కూడా మంచిగా తయారవుదాం అనుకోకుండా దానియేలు మీద కుట్ర పనితే మంచిగా వెళ్ళే ప్రశాంతమైన రాజ్యాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారు? ఒక ప్లాన్ వేసి కూర్చొని ఒక రూల్ తీసుకొని వచ్చి ఆ సింహాల బోన్లో ఇవ్వాల్సిందే అని చెప్పి, ఇప్పుడు ఆ సింహాల బోన్ ఎవరి మీదకి వచ్చింది? పాప మనోళ్ళ మీదకే. అసలు ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళే దాంట్లోకి పడిపోయారు. వారు కూలుటకు వారి నాలుకే కారణం. చాలాసార్లు మనం ఏందో వేరే గురించి వ్యర్థంగా మాట్లాడుతూ
వేరే వాళ్ళని ఏదో అన్యాయం చేసేస్తున్నాం, వాళ్ళ పర్సనాలిటీ డ్యామేజ్ చేస్తున్నాం అనుకుంటే తెలివైనోడు ఏమనుకుంటాడు తెలుసా? ఒరే ఎంత డేంజర్ గాడరా, ఇన్ని రోజులు పక్కన తిరిగినోడి గురించి ఎంత నెగిటివ్గా చెప్తున్నాడు, ఈడి వెనకాల మనం తిరగకూడదురా అనుకుంటాడు తెలివైనోడైతే. తెలివైనోడైతే ఏమనుకుంటాడు? రేపు పక్కన తిరిగినోడి గురించి ఇంత నెగిటివ్గా ఈడు మాట్లాడుతున్నాడు అంటే, అమ్మో ఈడు చాలా డేంజర్, ఈడితో దూరంగా, రేపు ఈడు నా గురించి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తాడు, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తాడు. బాగున్నప్పుడు అంతా బాగానే ఉండిద్ది, ఏమన్నా కొంచెం తేడా పడిందంటే తిప్పాతలు పడేస్తాడు అనుకుంటాడు. అందుకని వీడితో ఇట్లాంటి వాడితోటి జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు తెలివైన వాళ్ళు. అందుకనే వారు కూలుదురు. ఆ కూలడానికి ఎవరు కారణం అంట? ఎవరో కాదు, వారి నాలుకే కారణం. వేరే వాళ్ళని బాధ పెడదామని, వేరే వాళ్ళని హత్య చేద్దామని నాలుకతో బాణాలు సంధించి, ఉపాయాలు వేసి, కుట్రలు పన్ని, ఉరులు నొడ్డి, దురాలోచనలు చేసి, చేదు మాటలు మాట్లాడిన వాళ్ళకేమైతే, వారు కూలుటకు వారి నాలుకే, ఇవన్నీ చేసిన వాళ్ళకే అది కారణమవుతుందంట. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా. ఇంకా చూడండి, ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంట? వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయాలి. మనుషులందరూ అంటే ఏంది? వాళ్ళలో యథార్థవంతులు కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళలో యథార్థవంతులు కూడా ఉన్నారు. యథార్థవంతులకు కూడా ధైర్యం వచ్చింది, అమ్మయ్య దేవుడు మన పక్షాన పోరాడతాడు. దేవుడు అన్యాయాన్ని చూస్తూ ఉండడు. దేవుడు న్యాయం పక్షాన ఖచ్చితంగా పోరాడతాడు. దేవుడు న్యాయాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు అని దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారంట. ఇంకా 10వ వచనం, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయులెదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్యాయాలను, కుట్రలను, ఉపాయాలను, చేదు మాటలను చూస్తూ ఉండడు. మనల్ని దేవుడు ఏం చేయమని చెప్పలేదు. మనల్ని దేవుడు సైలెంట్గా ఉండమన్నాడు. యుద్ధము యెహోవాదే. మనం మాట్లాడకూడదు, మనం ఏదో మాటకు చేయకూడదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, పగ తీర్చుట నా పని, అక్కడ ఎదుటి వ్యక్తి చేస్తే చేయని, కానీ మనం కానీ పగ ఎప్పుడు తీర్చుకోకూడదు. కాబట్టి మన పక్షాన్ని ఎవరు తీర్చుతాడు? సో నీకు నాకు ఎలాంటి దేవుడు ఉన్నాడు? మన దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? ఎటువంటి వ్యక్తుల మధ్యలోనైనా, ఎటువంటి కుట్రలు చేసే వ్యక్తులైనా, ఎట్లాంటి ఉరులు ఉపాయాలు చేసే వ్యక్తుల మధ్యలోనైనా నిన్ను కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించాలి, కాబట్టి దేవుని మనం స్తుతించాలి. ఎన్నోసార్లు నువ్వు బాధపడి ఉంటావు, ఎన్నోసార్లు నువ్వు కష్టపడి ఉంటావు. అమ్మో ఏంటి వీళ్ళు మాటలు, అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడతా ఉంటావు. అమ్మో వీళ్ళ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు, ఏం నెగిటివ్ మాట్లాడుకుంటారో ఏమో. అట్లా భయపడాల్సిన పని లేదు. నువ్వు నిజంగా యథార్థంగా ఉంటే యథార్థవంతుల పక్షాన ఎవరుంటారంట? దేవుడు ఉంటాడంట. యథార్థవంతుల పక్షాన దేవుడు ఉండి యథార్థవంతుల పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. అతిశయులెదురు అని చెప్తున్నాడు దేవుడు. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుడు ఎన్నో యుద్ధాలు మన తరపు నుంచి ఆయన చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించి ఉంటాడు. ఆరాధన చేద్దాం, దేవునికి ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం.